అంటే వర్ధమాన మహావీర అండ్ బుద్ధ దే 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 బోత్ కాంటెంపరీ. ఇక వెనక పార్శ్వనాథ, ఇక 23 తీర్థంకర్లు, 22 తీర్థంకర్లు వాళ్ళు పాతకాలం నుంచి వచ్చారు. వచ్చిన జైన అనే పదం లేదు, శాద్వాదం అనే పదం ఉంది. బట్ వర్ధమాన మహావీర వచ్చిన తర్వాత ఆయనకున్న జినుడు అనే టైటిల్ నుంచి జైన అనేది వచ్చింది. ఆయన జినుడు అని ఎందుకన్నారు? అరిషడ్ వర్గాలను జయించాడు కాబట్టి జినుడు అయ్యాడు. మీరు నేను మనం అందరం అరిషడ్ వర్గాలను జయించలేం కాబట్టి మనం అందరం మనుషులు అయ్యాం. బట్ జైనిజంలో అరిషడ్ వర్గాలు జయించాడు కాబట్టి వర్ధమాన మహావీర హీ గాట్ ఏ టైటిల్ జినా. దట్స్ వై జినా నుంచి జైనిజం అనేది క్రమ పరిణామం చెందింది. అర్థమైందా నాన్న? కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఈ రెండు రిలీజియన్స్ కూడా 6th century BCలోనే వచ్చాయి. ఈ రెండు రిలీజియన్స్ 6th century BCలోనే వచ్చాయి. ఆ తర్వాత 11th one జైనిజం అండ్ బుద్ధిజం దే బోత్ మెయింటైన్డ్ సంఘాస్ వెల్ స్ట్రక్చర్డ్ సంఘాలు అంటే ఆరామాలు, చైత్యాసు, విహారాసు, స్తూపాస్ లాగా ఈ బుద్ధిజం అనేది తను కొన్ని సంఘాస్ని మెయింటైన్ చేసింది, సంఘారామాస్ని. అందులో బౌద్ధ భిక్షువులు ఎన్నుకోబడ్డం, గణాలుగా వాళ్ళు ఎన్నుకోబడ్డం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మోంక్స్లో మధ్య, తర్వాత వాళ్ళు తినే తిండి మీద, వాళ్ళ యొక్క మాటల మధ్య, వీటన్నిటిలో ఒక బైలాస్ లాగా రాసుకున్నారు ఎవరు? బుద్ధిజంలో. ఇన్ ది సేమ్ వే జైనిజం కూడా గణాస్ అని ఏర్పాటు చేసి వాళ్ళు కూడా బైలాస్ రాసుకుని దాని ప్రకారమే ఫాలో అయ్యారు. కాబట్టి దే బోత్ రిలీజియన్స్ వెరీ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్. యునో దుర్గారావు గారు వింటున్నారా? దీస్ ఆర్ ద టూ రిలీజియన్స్ ఆర్ దే బోత్ వెరీ 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 స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్. అడ్డదిడ్డంగా పెట్టుకుని బయలుదేరిన జీవన విధానాలు రిలీజియన్స్ కాదివి. వీటికి బలమైనటువంటి ఒక వ్యవస్థాగత నిర్మాణం ఉన్నది. ఎస్, ఒక బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఉన్నది. దే కాల్ ఇట్ యాజ్ ఎ సంఘాస్ ఇన్ బుద్ధిజం, దే కాల్ ఇట్ యాజ్ ఎ గణాస్ ఇన్ జైనిజం. ఎస్, యు నో దీస్ ఆర్ ద పర్టికులర్లీ సిమిలారిటీస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం 6th century BC ఇన్ ఏన్షియంట్ ఇండియా. రైట్? ఒకటేమో మళ్ళీ చెప్తాను దుర్గారావు గారు, ఒకటేమో వైదికిజానికి యాంటీ గానీ ఈ రెండు రిలీజియన్స్ వచ్చాయి.